ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ ప్రాజెక్టులు, ఆర్థిక ప్రోత్సాహకాలపై సీఎం కేంద్ర పెద్దలను కలిసి విన్నవించనున్నట్లు సమాచారం. ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం, రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని విషయాలు రహస్యం ఉంటేనే మంచిది అని సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనపై ఆరా తీసిన మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలపై పలు సూచనలు చేశారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని, ప్రజల్లో అబాజు పాలు కావద్దని ఎమ్మెల్యేలకు సైతం సందేశం ఇచ్చారు. ఢిల్లీ పర్యటన ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి, అందుకే ఢిల్లీ వెళ్తున్నా, కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని చెప్తూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని, అన్ని విషయాలు బయటకు చెప్పలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల నిధులను సద్వినియోగం చేసుకోవడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అదే సమయంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆహ్వానంపై అధికారులతో సమీక్షలో తరచూ ఆరా తీస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా నివేదికలు ఉండాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. చంద్రబాబు నాయుడు మరొకమారు ఢిల్లీ హస్తనకి వెళ్ళడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని కేంద్ర మంత్రులకి వివరించడమే కాకుండా నిర్మలా సీతారామన్తో పాటు భేటీ అయ్యే విధంగా భేటీ అవుతారు. అదేవిధంగా అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థికకి సంబంధించినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వివరించి చెప్పేందుకు ఇప్పటికే అన్ని చర్యలు కూడా తీసుకోవాలంటే దానికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలంటూ కూడా అధికారులకి గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ఏదైతే నివేదికలు సిద్ధం చేశారో అని ద్వారా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి, రానున్న రోజుల్లో రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్ర ముందు ద్వారా అమరావతి నిర్మాణంతో పాటు అదేవిధంగా పోలవరం రానున్న రోజుల్లో రైతుకి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇతర అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగం ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. అయితే ఎన్డీఏ కూటమితో పాటు ఉండటంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉండటమే కాకుండా కీలకంగా ఎన్డీఏ కూటమిలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నిధులు సమకూరేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే నడుస్తున్నటువంటి చర్చ. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రానికి మొదట్లో కేంద్ర ప్రభుత్వం 2014 ఇచ్చినటువంటి హామీ మేరకు పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలో చట్టంలో పొందుకొచ్చినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీద తీసుకురాకపోయినప్పుడు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రస్తుతం కుంటుపడుతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ముందు ఆదుకునే విధంగా మౌలికంగా అన్ని అంశాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పెట్టుబడులు రావడానికి కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పూర్తి స్థాయిలో ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని గతంలో చెప్పడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో కూడా ఇటు కేంద్ర జలవనరుల శాఖ సంబంధించిన మంత్రి కూడా పోలవరానికి సంబంధించినటువంటి డయాఫ్రామ్ వాల్ తో పాటు మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అమిత్ షా కూడా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం సత్యం అంటూ కూడా ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు మెట్రో కారిడార్ కి సంబంధించిన విషయాలు, రైల్వేకి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ముందుంటాము, అన్ని అంశాలను పరిశీలిస్తాము, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులతో సమీకరిస్తామని చెప్పని కూడా చెప్పినటువంటి నేపథ్యం నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అనుకూలమైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా కూడా బడ్జెట్ పెడతారు. దానికి సంబంధించినటువంటి మరొకసారి హస్తనకి వెళ్ళడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో సహాయ సహకారం జరిగే అవకాశం కనిపిస్తుంది.